వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. సో, ఇదైతే 31st రోజు నైట్ అనమాట. వన్ ఆఫ్ ద మెయిన్ రిచువల్ ఏంటంటే ముగ్గు. సుశాంత్‌కి చాలా ఇష్టం అనమాట ముగ్గులు అదంతా ఎయడము. సో, ఒకటి ఆల్రెడీ చూసుకొని ప్రాక్టీస్ కూడా చేసుకొని వచ్చేసిందనమాట. సో, దాన్ని ముగ్గేస్తుంటే నేను, సిరి అండ్ తస్వి వర్ హెల్పింగ్ ఇన్ కలరింగ్. అండ్ చాలా ఓపిక సుశాంత్‌కి. మాకంత ఓపిక లేదు. అండ్ 31st రోజు నైట్ అయితే మంచిగా ఒక కిట్ క్యాట్ షేక్ అండ్ ఆల్సో కొంచెం జంక్ ఫుడ్ తినేసినాం అనమాట. సో, ఎట్లా నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ రెజల్యూషన్స్ గదా! సో, అందుకనే ముందు రోజైతే ఫుల్ ఈరోజు లాస్ట్ అనుకుంటూ తినేసినుండే. సో, ముగ్గయితే నడుస్తుందనమాట ప్రాసెస్. మీరందరూ 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పేసేయండి. అండ్ ఈ వ్లాగ్ చాలా చాలా చిన్నగా ఉండబోతుంది. అండ్ అన్‌ప్లాన్డ్ వ్లాగ్ అనమాట అసలకి. సో, అదేంటో మీకు ఫర్దర్‌గా తెలుస్తది. ఎంతమంది ఇయర్ విజన్ బోర్డ్స్ అండ్ ఆల్సో గ్రేప్స్ టేబుల్ కిందకెళ్ళి తినడం అవన్నీ చేసిర్రో నాకు కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే కొంచెం ఫన్నీగా అనిపించింది. బట్ మా ఫ్రెండ్స్ అందరూ "ఏ నేను ట్రై చేసినా" అని అంటే ఐ వాస్ లైక్ బ్రో అని అనిపించిందనమాట. సో, నేను కూడా విజన్ బోర్డ్ కైండ్ ఆఫ్ ట్రై చేద్దాం అనుకున్నా. కానీ అంత ఖాళీ లేకుండే. అసలు షెడ్యూల్ వాస్ సో బిజీ. ఊకే కాలేజ్‌కెళ్ళి రావడమే అయిందనమాట. సో, కాలేజ్‌లో అంత మాత్రం పర్ఫెక్ట్‌గా అయిపోయింది. అండ్ కొంచెం ఈ మంత్ వ్లాగ్స్ అటు ఇక్కడ వస్తాయి. ఎందుకంటే నాకు ఈ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా టైమ్ టేబుల్ అయితే రాలేదు. బట్ మాక్స్ ఈ మంత్‌లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. సో, దాని తర్వాతయితే కొంచెం మంచి కంటెంట్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఈ మంత్ అయితే బ్రేక్ అనమాట అసలు. నా వల్ల అయితే ఐ విల్ పోస్ట్ లేకపోతే ఇంకా టోటల్ బ్రేక్. యాక్చువల్లీ జాన్ నుంచి ఫుల్ పోస్ట్ చేయాలి అది ఇది అని అనుకున్నా. బట్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో, ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంటే గదా! సో, దాని తర్వాత నేను చాలా ఫ్రీగా ఉంటా. సో, అప్పుడు పోస్ట్ చేసుకోవచ్చు. సో, మీ అందరి న్యూ ఇయర్ ఎలా జరిగింది? నాదైతే చాలా చాలా సింపుల్‌గా జరిగిందనమాట. నేను ఎక్కువ హడావిడి చేసే పర్సన్‌ని గూడా గాదు. నాకెంత సింపుల్‌గుంటే అంత ఇష్టము. అండ్ యాక్చువల్లీ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికెళ్దాం అట్లా ప్లాన్ చేసినాం. చాలా ప్లాన్ చేసినామనమాట. కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. సో, ఐ వాస్ సో సాడ్. అండ్ ఈ న్యూ ఇయర్ గూడా ఇంట్లోనే ఉండాలా అన్నట్టు అనిపించిందనమాట. కానీ ఇంగేం చేస్తాం తప్పదు గదా! సో, యాక్చువల్లీ సాయి వస్తా అన్నది. లేకపోతే అక్క వాళ్ళతో బయటికెళ్దాం అనుకున్నాం. చాలా సార్లనే ప్లాన్స్ చేసినాము. కానీ Waiting for 1 minute. మా ఇంటి దగ్గర ఫైబర్ చాలట్లేదు. అందరి టైంలో అయిపోయింది, మన టైంలోనే కావాలి ఇంకా. అయిందా? కాలేదు. ఆ 1 minute 1 hour అవుతుంది ఇప్పుడు. సో, అట్లయితే మేము న్యూ ఇయర్‌ని వెల్కమ్ చేసేసినాం. సో, ఇదే అనమాట మేము కంప్లీట్ చేసిన ముగ్గు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వ్లాగ్. హాయ్ ఫ్రెండ్స్, లోకి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చెంప పగులుతుంది అనుకుంటున్నాము. చాలా సేపు అట్లా బెడ్ పైన టైమ్ పాస్ చేసేసిన తర్వాత, సరే లంచ్‌కైనా బయటికెళ్దాము. ఇంక ఇంట్లోనే ఉండాలా న్యూ ఇయర్ రోజు గూడా అని స్టార్ట్ అయితుండే. అండ్ ఇక్కడ నేను సబ్‌స్క్రిప్ట్ అని చెప్తున్నా అనమాట. సో, దిస్ ఈస్ ఎ న్యూ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సబ్‌స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. సో, ఇంకా ఆఫ్టర్‌నూన్ లేసేసరికి మా ముగ్గయితే ఇట్లా అయిపోయిందనమాట. సో, గోమాతలు వచ్చినుండే ఇంటి దగ్గరికి. అదంతా తొక్కేసినాయి అనమాట. సో, అట్లా ఇంకా ఎక్స్‌ప్రెషన్ పెట్టుకొని ఇంకెళ్ళినాము ఫుడ్ తినడానికి. అండ్ ఆ రోజు హాలిడే కాబట్టి ఆఫ్‌కోర్స్ చాలా మందుండే. సో, బానే వెయిట్ చేసినాం ఒక 10 మినిట్స్ అట్లా. ఫైనల్‌గా అయితే ప్లేస్ దొరికింది. సో, మేమైతే చికెనే ఆర్డర్ చేసాం ఎప్పుడు. సో, మండి తినడానికి ఎళ్ళుండి. ఇదొక కొత్త ప్లేస్ ట్రై చేసినామనమాట. ఒక అక్క చెప్పినుండే బావుంటది ఫుడ్ అని చెప్పి. సో, అందుకని ట్రై చేయడానికెళ్ళినా. వ్యూ వాస్ సో గుడ్. అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బావుంది. సో, ఇంకా ఎప్పుడైనా ఎళ్ళాలి సాయితో గానీ, లేకపోతే అక్క వాళ్ళతో గానీ ఎళ్ళాలి. సో, అందరికి టేస్ట్ చేపియాలనమాట. నా థాట్ ప్రాసెస్ అది. నేను పోయి ఏదైనా నచ్చితే అందరిని తీసుకొని పోతా. ఆళ్ళందరూ "నన్నెందుకు వదిలేసిపోయినావు ఫస్ట్ నువ్వు" అని అంటారు. బట్ యాహ్! రైస్ అయితే చాలా చాలా బావుంది. ఒకటి మండి రైస్ అండ్ ఆల్సో ఇంకోటి బుకాడ్ ఏదో ఉందనమాట రైసు. సో, నాకైతే ఆ యెల్లోర్ వన్నే నచ్చిందనమాట. వైట్ వన్ వాస్ మంది రైస్. సో, అది కొంచెం బగారన్నం, బగారా రైస్‌లా ఉండే. సో, యెల్లోది మాత్రం చాలా బావుంది ఫ్లేవర్‌ఫుల్‌గా అండ్ పీసెస్ వర్ నైస్. కానీ అస్సలు తినలేకపోయినాము. టైం అయిపోయింది గదా! సో, చాలా చాలా హెవీ అయిపోయింది. సో, ఇక్కడ నుంచి సేల్ స్టార్ట్ అయ్యేది గదా! ఆఫ్‌కోర్స్ షాపింగ్‌కెళ్దామని అనుకున్నాం. ఎళ్ళినాం గూడా జూడియోకి. కానీ అక్కడ వీడియోస్ అలౌ లేదు. అండ్ ట్రయల్ రూమ్ దగ్గర ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందనమాట. సో, ఇంకా లైట్ తీసుకున్నా. అండ్ 2, 3 డ్రెస్సులు ట్రై చేసినా కానీ ఏం తీసుకోలే. సో, నెయిల్ పాలిషెస్ తీసుకున్నా 2 అంతే. ఏమంటే ఏం నచ్చలేదు అంత నాకు. సో, ఫుడ్ అయితే చాలా బావుంది. కాకపోతే ఎక్కువ అస్సలు తినలేకపోయినాము. సో, ఇంక అట్లా జూడియోకెళ్ళేసి ఇంటికొచ్చేసినామనమాట. అండ్ ఈ ప్లేస్‌కైతే కంపల్సరీ ఎళ్ళాలి ఇంకోసారి అందరిని తీసుకొని. ఫుడ్ అయితే చాలా చాలా బావుంది.
జిమ్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత ఈ లైట్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో, సీలింగ్ లైట్స్. ఎందుకంటే చాలా డిమ్‌గా కనిపిస్తున్నాయి. సో, ఫేస్ అంతా అసలు మంచిగా కనిపియట్లేదు నా ఫీలింగ్. సో, అవి చేంజ్ చేపియాలని అనుకుంటున్నాం. ఓన్లీ మా రూమ్‌లో ఫస్ట్ చేంజ్ చేపిస్తా. తర్వాత చూద్దాం బయట అవంతా. సో, నేను ఎక్కువ రూమ్‌లోనే షూట్ చేస్తా కాబట్టి ఇంపార్టెంట్ అనిపించింది రూమ్‌లోనే. సో, కొంచెం బ్రైట్ లైట్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఈ చెర్రీ రెడ్ తీసుకున్నాను అనమాట. నాకు ఎప్పటినుంచో ఈ నీల్స్ వేసుకోవాలని ఉండే. బట్ నా నీల్స్ లాంగ్ ఉండడం వల్ల కొంచెం ఇట్స్ ఆఫ్‌గా అనిపిస్తుంది. బట్ నాకైతే చాలా నచ్చినాయి. నేను కావాలనే తీసుకున్నా ఈ కలర్. సో, కొంచెం డార్క్ ఉంది కదా. అండ్ ఆల్సో యాహ్! లెట్స్ మీట్ ఇన్ జిమ్. సో, ఈరోజు ఫస్ట్ యాక్చువల్లీ 3 డేస్ నుంచి అనుకుంటా నేను సరిగ్గా జిమ్‌కి వెళ్ళట్లేను. సో, ఇంగా ఏం లేదు. ఇంక పోకపోతే ఇంక అట్లనే అయిపోతదనమాట. సో, ఈరోజు ఫస్ట్ ఈరోజు నుంచి కొంచెం కన్సిస్టెంట్‌గా వెళ్ళాలి. సో, లాస్ట్ 3 డేస్ తప్పించి మిగతా వీక్స్ అంతా నేను వెళ్ళినుండే. సో, మీ న్యూ ఇయర్ ఎలా జరిగింది నా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన అదంతా వ్లాగ్స్ నేను పోస్ట్ చేసిన ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. సో, వ్లాగ్స్కి వ్యూస్ అయితే కొంచెం తక్కువనే వస్తున్నాయి. బట్ స్టిల్ నేను కన్సిస్టెంట్గా ఉందామని అనుకుంటున్నా. చూద్దాం. అయినా రెగ్యులర్గా మంచి వీడియోస్ పెట్టేటోళ్ళకి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు అయినా. సో, అందరికీ కాపీడ్ కంటెంటే నచ్చుతుంది. నేను కాపీ చేసి వాళ్ళు ఎట్లా చేసిరని చేస్తే వాళ్ళే నచ్చుతాయి. బట్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్ మోర్. సో, నా కంటెంట్ ఇంటూ నేను పెట్టుకుంటా. ఎప్పుడు వస్తే అప్పుడే వస్తారు సబ్స్క్రైబర్స్. సో, లెట్స్ గో జిమ్. ఇప్పుడు ప్రస్తుతానికి కదా రెడీ అవ్వాలి. రెడీ అవ్వే ఓపికనే లేదు. బట్ వస్తా అని చెప్పిన వెళ్ళాలి తప్పకుండా. సో, జిమ్కి వెళ్ళాక షూట్ చేస్తాను. సీలింగ్ లైట్స్ కోసం వెళ్ళడం అయితే ఫ్లాప్ అయిపోయిందనమాట. సో, నేను వెళ్ళలేదు. మా హస్బెండ్ ఇంకా అన్నయ్య ఎళ్ళుండే. సో, ఇంకా నేను జిమ్‌కెళ్ళిపోయినా డైరెక్ట్‌గా. సో, ఆ రోజు బ్యాక్ చేస్తుండే. సో, కంప్లీట్ బ్యాక్ అయిపోయినాక ఇంకా కార్డియో. నా వీడియో ఎక్కడి వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో రెగ్యులర్‌గా జిమ్‌కెళ్ళడానికి ట్రై చేస్తున్నా. నో దిష్టి ప్లీజ్. సో, మన ఛానల్‌లో కొంచెమైనా కంటెంట్ నచ్చుంటే తప్పకుండా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, 2K హిట్ అవ్వాలి అని అనుకుంటున్నా త్వరలో. సో, యాహ్! ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్. Like and subscribe.